సంఘముల రక్షణ కొరకును, సంఘముల చంటి బిడ్డల కొరకును, ఎవరి బిడ్డల కొరకును, వృద్ధుల కొరకును, స్త్రీల కొరకును, పురుషుల కొరకును, మన యొక్క సంఘము క్షేమాభివృద్ధి కొరకును ప్రార్థించుదాము. ప్రార్థన సహాయం కోరుచున్న మన సంఘ బిడ్డల యొక్క మరి విన్నపాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆలకించుటకును ప్రార్థించుదాము. ఈ పండగ పర్వదినమున, క్రిస్మస్ పర్వదినమున మనము ప్రభుకు సమర్పించగలిగినటువంటివి మన యొక్క ఆత్మ, మన సమయాన్ని, మన కానుకలను ప్రభుకు ఆరాధనలో సమర్పించగలుగుదాము. మరి ప్రార్థనలో మరి అనేకమైనటువంటి పేదవారు, నిరుపేదలు, మరి అభాగ్యులు, మరి అటువంటి వారి కొరకు మరి ప్రార్థించుదాము. మరి ఇతరులకు ఈ క్రిస్మస్ పర్వదిన ప్రేమను పంచుకున్నటకు, మమ్మల్ని మనము విధేయులుగా కనపరుచుకున్నటకును, ఆ క్రీస్తు అనే వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని ఫలించబడటకును ప్రార్థించుదాము. క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆ క్రిస్మస్ ప్రేమలను మనం పంచుకొని ఇతరులతో కూడా మనము సమాధానంగా ఉండటకు మరి ప్రయత్నిస్తాము. ఓతనితో పరిశుద్ధ ఆత్మతోను ఏకదేవునిగా ఈ గణములకు జీవించి ఏడుచుండెడి మా ఒకటి మా మధ్య బట్టి మా పక్షవాద్యకు యేసుక్రీస్తు నిమిత్తము వీటిని అనుగ్రహింపుము. ఆమేన్. మన పొరలో పుట్టనైన సర్వ